అస్సలాముఅలైకుం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇవాళ మనం తోటకూర మటన్ వండుకుందాం. తోటకూర మటన్ ఎలా వండాలో చేసి చూపిస్తాను. ఓకేనా? ఇవాల్టి వీడియో ఇది. ఈ ఫోటోలో ఉన్నది మా నాన్నగారు, నేను. చాలా చిన్నప్పుడండి. మా నాన్నగారు చాలా హ్యాండ్సమ్‌లా ఉన్నారు కదా! తోటకూర మటన్ చేసుకోవడానికి ముందుగా ఒక 2 ఉల్లిపాయలు, తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది మనం నూనెలో ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. దీంట్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1/2 కిలో మటన్కి ఒక 4 కట్లు తోటకూర వేసుకున్నానండి. అంటే బాగా చిన్నగా ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉంటే కొంచెం 3 కట్లైనా వేసుకోండి. ఓకేనా? ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ మటన్ ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఇప్పుడు ఇది మనం బాగా కలుపుదాం. మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి సాల్ట్. ఫస్ట్ నేను కొంచెమే వేసాను. తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇది మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం. సిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వండి. మటన్లో మనం వేయడానికి 3 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, 2 చిన్న సైజు దాల్చిన పట్ట, ధనియాలు, తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మనం పౌడర్ చేసుకుందాం జార్లో వేసి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి ఇది తీసి మటన్ మగ్గిందా లేదా అని చెప్పేసి చూసుకుందాం. మటన్ కొంచెం బాగా మగ్గిందండి. దీంట్లోనే ఇప్పుడు మనం మీరు కారం ఎంత తింటారో అంత కారం, మీకు సరిపడినంత కారం కారం చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసి చూడండి. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నాను దీంట్లోను. దీంట్లోనే నేను మర్చిపోయాను, ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకుందాం. చేసి ఉంచుకున్న టమాటా కూడా దీంట్లో వేసేసుకుందాం అండి. ఇదంతా ఒకసారి మనం కలిపి కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. మూత పెట్టి విజిల్ పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీద్దాం. ఇందాక మనం లవంగాలు, యాలక్కాయ, దాల్చిన పట్ట ఇవన్నీ పెట్టుకున్నాం కదండి. వాటి పౌడర్ వేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసేస్తాం. చాలా మంచి వాసన వస్తుందండి. మంచిగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగా వాసన వస్తుంది. వాసన చూస్తుంటేనే ఆకలి ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం తోటకూర కూర వేసేద్దాం. నేను కట్ చేసి పెట్టుకున్నానండి. తోటకూర శుభ్రంగా కడిగేసి ముందుగా కడిగేయాలి. తోటకూర ఎప్పుడు ముందు కడిగేసి అప్పుడు కట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కట్ చేసేసి ఆ తర్వాత కడుగుతారు. అప్పుడు మనం కట్ చేసేసి కడిగినప్పుడు దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కదండి. దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం, గార్లిక్ దీంట్లో వేసేసుకున్నాం. ఇవి ఏంటి అంటే మనం దీంట్లో తినేటప్పుడు అండి అవి అక్కడక్కడ గార్లిక్ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా ఎప్పుడు మటన్ కర్రీ వండుకుని కన్నా ఇలా మటన్ తోటకూర, లేకపోతే మటన్ మామిడికాయ, మటన్ గోంగూర చాలా చాలా వేసి దీంట్లో వండొచ్చు. మటన్ వంకాయ వేసి వండొచ్చు. మీరు కొత్తగా ఇలా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనకి కూడా కొత్త టేస్ట్లు అన్నీ తెలుస్తాయి అన్నమాట. మనం ఇట్లా వండితే ఇది బాగుంటుంది కదా అని. చాలామంది పిల్లలు తోటకూర తినరు, కాకపోతే వాళ్ళు మటన్ తింటారు. అట్లాంటి పిల్లలకి ఏం చేయాలంటే ఇట్లాంటి మటన్లో మనం ఈ తోటకూర వేసేసి వండి పెట్టామనుకోండి, వాళ్ళు మటన్ వెళ్తుంది వాళ్ళ కడుపులోకి, హ్యాపీగా తోటకూర కూడా వెళ్తుంది. ఓకేనా? ఇది మనం శుభ్రంగా వండి తర్వాత దించేసుకోవడమే.
చూడండి తోటకూర అంతా దగ్గరికి అయిపోయింది. అసలు మీకు తోటకూరే కనిపించట్లేదు. మనం వేయడానికి అంత తోటకూర ఉన్నట్టు కనిపించింది కదా ఇందాక. ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయింది. ఈ కూర కూడా బాగా దగ్గరికి అయిపోతే మనం దించేసుకోవడమే. దీంట్లో కొత్తిమీర వేసుకొని మనం ఇంకా వేడివేడి అన్నంలో తినేయడమే. దీంట్లో మనం ఇందాక అల్లం ముక్కలు వేసాం కదండి. ఈ అల్లం ముక్కలు అక్కడక్కడ మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే నోట్లో చాలా బాగుంటుంది అన్నం తినేటప్పుడు. మీరు ఇంట్లో ఇది కంపల్సరీ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తోటకూర మటన్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి, రోటీలోకి. మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తాను. చాలా మంచి మంచి వీడియోస్ కూడా చేసి నేను ఇంకా పెడుతూ ఉంటాను. మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్, నమస్తే, అల్లా హాఫీజ్.